హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పింక్ రోజ్ ఫ్లవర్స్ విప్పిని బేబీ పింక్ కలర్లో చాలా బాగున్నాయి ఫ్లవర్స్కి వస్తున్నాక అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. పింక్ మందారం ఫ్లవర్, కొన్ని వైట్ మందారం, కొన్ని పింక్ మందారం వచ్చినాయి ఈరోజు. రాధా మనోహరం ఫ్లవర్స్ వర్షానికి చాలా వరకు కొన్ని రాలిపోయినాయి. ఈవినింగ్ టైంలో తీసాను, మొత్తం కలర్ చేంజ్ అయ్యి డార్క్ కలర్కి వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఆ వైట్ పొద్దున్నే మార్నింగ్ టైంలో వైట్ కలర్ అలా లైట్ పింక్ వచ్చేసింది. వైట్ మందారం, ఇక్కడ నెక్స్ట్ డే కొన్ని మందారం ఫ్లవర్స్ వస్తున్నాయి. పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్, ఇక్కడ ఒకటి ఎల్లో కలర్ ఇప్పింది. ఇవి చిన్న చిన్న కొమ్మలు వేసుకున్నా వచ్చేస్తాయి ఈజీగా. ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ చక్కగా బాగుంటాయి. ఇవి బొకేలాగా ఉన్నాయి కదా ఒకే చోట. కలర్ చాలా బాగున్నాయి. ఎల్లో మందారం, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఇక్కడ గోంగూరకి ఒక ఫ్లవర్ వచ్చింది. ఇందులో హనీబీస్ కొన్ని వచ్చేసినాయి. ఫ్లవర్స్ ఉంటే చాలా బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ చిన్నప్పుడు స్కూల్లో ఈ ఫ్లవర్స్ రెక్కులతో సౌండ్ చేస్తూ ఉండేదాన్ని. మీరు కూడా చిన్నప్పుడు అలా ఎవరైనా ఈ ఫ్లవర్స్ రెక్కులు అలా ఊది సౌండ్ చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని లెమన్ ఎల్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి ఈరోజు. చుక్కమల్లి ప్లాంట్ కొమ్మ పెట్టిన వచ్చేస్తాయి ఈజీగా. చుక్కమల్లి ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్, ఎక్కడంటే అక్కడ ఎక్కడ పడ్డా ఉంటాయి ఈ మొక్కలు ఈజీగా రోడ్ల అమ్మట. పెస్ట్ కూడా ఏం రావు. వర్షాలు పడినప్పుడు ఆ సీడ్స్ పడి వస్తూనే ఉంటాయి. ఇవి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి సీడ్స్. బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సింక్ ఫ్లవర్స్ దగ్గర 2 బర్డ్స్ చిన్న చిన్న గూళ్ళు పెట్టుకున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని కొత్తగా మళ్ళీ గూళ్ళు పెట్టుకుంటూ ఉన్నాయి. డైలీ వాటికి ఫుడ్ పెడుతూ ఉంటాను. పింక్ ఫ్లవర్స్, ఇవి ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఆరెంజ్, రెడ్, పెద్ద పెద్ద ఫ్లవర్సే విప్పినాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇంక ఇప్పుడు రాలేదు, వస్తేమో చూడాలి మళ్ళీ. ఇవి కూడా ఫ్లవర్ ప్లాంటేను. కలబంద, చిన్న కొమ్మ తుంచి పెట్టినా చాలు వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ సీడ్స్ పడి వచ్చినాయి. ఇది కూడా ఫ్లవర్ ప్లాంటు, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. కొన్ని మొక్కలు అయితే తీస్తున్నాను, వర్షాలకి సీడ్స్ పడి మొలిసినవి. ఇక్కడ టబ్లో పెడతాను. పింక్, వైట్ ఇవి. ఇక్కడ ఆ 2 కలర్సే ఉన్నాయి, అవే సీడ్స్ పడి వచ్చినాయి. ఎక్కువగా మ్యాక్సిమం అవే కలర్స్ ఉంటాయి, కానీ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి వాటిలో. గుమ్మడి ప్లాంట్, సొర, ఈ గుమ్మడి మొక్క అయితే నూగుగా ఉంటుంది. మొక్క కొమ్మలు లీవ్స్ గుచ్చుకుంటూ ఉంటాయి కదా ఏమైనా తినాలన్నా. ఇంకా అవి రోడ్డు పైన కూడా ఎక్కడంటే అక్కడ ఈజీగా పడి మొలిసేసి కాయలు కూడా వచ్చేసినాయి. ఇదిగోండి, ఇక్కడైతే చాలా పెద్ద కాయ వచ్చింది, బూడిద గుమ్మడికాయ. ఇవి జ్యూస్ తాగుతారు, వడియాలు పెట్టుకుంటారు.
ఇంటికి దిష్టి తగలకుండా ఇంకొంచెం రెడీ అయినాక ఈ కాయలు పెట్టుకుంటారు. ఆ సీడ్స్ వేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ. బటర్ఫ్లై అయితే ఎంత బాగుందో, చాలా పెద్దది, చాలా బాగా తిరుగుతుంది. నేను వీడియో తీస్తుంటే ఇక్కడిక్కడే. ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే బటర్ఫ్లైస్, హనీ బీస్ చాలా బాగా వస్తాయి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. ఇదిగోండి వెళ్తుంది మళ్ళీ వస్తుంది, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది. చాలా పెద్దది, చాలా బాగుంది. సీతాఫలం ప్లాంట్ ఇప్పుడు బాగా వస్తున్నాయి సీతాఫలం కాయలు. నేను మార్కెట్లో కూడా తీసుకొచ్చాను. కొన్ని సీడ్స్ అయితే వేసాను నేను చిన్న కుండీల్లో. కొంచెం మొక్కలు వచ్చినాక అందులో హెల్దీగా ఉన్న మొక్క తీసి మట్టిలో పెడతాను మళ్ళీ బయట. ఇక్కడ లోపలికి కొన్ని కాయలు కూడా ఉన్నాయి, ఇంకా బాగా రెడీ అవ్వలేదు, ఇప్పుడే వస్తున్నాయి. ఒక 10-20 డేస్కి రెడీ అయిపోతాయి. అవి కళ్ళు కొంచెం విప్పినట్లు అవుతాయి కదా, వెడల్పుగా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు కోసేసి ఒక డబ్బాలో గాలి ఆడకుండా పెట్టేస్తే నెక్స్ట్ డేకే ముగ్గిపోతాయి. చెట్టుకే బట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి, కానీ ఏ ఒకటి కొట్టేస్తూ ఉంటాయి కదా. చాలా హైట్ వెళ్ళింది సీతాఫలం ప్లాంటు. ఫ్లవర్ సీడ్స్ పడి కనకాంబరం మొక్కలు అయితే వర్షాలు పడినాక ఇక్కడ కొన్ని వచ్చినాయి. సీతాఫలం ప్లాంట్ బుషీగా వచ్చింది, ఇక్కడ బాగా హైట్ అయితే వెళ్ళింది. టేబుల్ రోజ్ కొమ్మలు, కొన్ని టేబుల్ రోజ్ కొమ్మలు అయితే తీసేసాను నేను. ఇంకా చిన్న చిన్న కొమ్మలు ఉంచుకున్నాను. ఇక్కడ బచ్చల కూర ఉంది, కోస్తున్నాను. ఇక్కడైతే పెద్ద లీవ్సే ఉన్నాయి, కొంచెం కోసేస్తున్నాను. కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇంకెక్కడ కొన్ని లీవ్స్ ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్ ఇంకోండి ఇందులో పెట్టేశాను. మొక్కలు తీసాను కదా మట్టిలో పడిమొలిసినవి, ఇందులో పెట్టేశాను. కొంచెం పెద్దవైనాక తీసి మళ్ళీ వేరే వాటిలో పెడతాను కుండీల్లో. అక్షింతల ఫ్లవర్స్ కలర్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం